ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లింలకు 24 గంటల వ్యవధిలోనే రెండు శుభవార్తలు వినిపించింది. మంగళవారం ఏపీ సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో సీఎం నారా చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంలో ముస్లింలకు రంజాన్ తోఫా అందించాలని నిర్ణయించారు. ఆ మేరకు అధికారులను చంద్రబాబు ఆదేశించారు. తాజాగా ముస్లిం ఉద్యోగుల విషయంలో సీఎం చంద్రబాబు మరో నిర్ణయం తీసుకున్నారు. రంజాన్ నేపథ్యంలో ముస్లిం ఉద్యోగులు గంట ముందే ఆఫీసు, కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లటానికి అనుమతినిచ్చారు. అయితే ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రంజాన్ నెలలో ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులు గంట ముందే కార్యాలయం నుంచి ఇళ్లకు వెళ్లటానికి అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 2వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు రంజాన్ మాసం మొత్తం అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులు గంట ముందుగానే ఇళ్లకు వెళ్లేందుకు అవకాశాలిచ్చారు. ఇక ఉపాధ్యాయులు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటుగా అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్ విధులు నిర్వహిస్తున్న ముస్లిం ఉద్యోగులందరికీ వెసులుబాటు కల్పించారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల నేపథ్యంలో ఈ వెసులుబాటు కల్పించింది ఏపీ ప్రభుత్వం. ఇక మరోవైపు ముస్లింలకు రంజాన్ తుఫా పథకం అమలు చేయాలని చంద్రబాబు మంగళవారం ఆదేశించిన సంగతి తెలిసిందే. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సంక్రాంతి కానుక, రంజాన్ తోఫా కింద నిత్యావసర వస్తువులు అందిస్తూ వచ్చారు. అయితే 5 ఏళ్ల పాటు కొనసాగిన ఈ పథకాలను వైసీపీ హయాంలో నిలిపివేశారు. అయితే టీడీపీ మరోసారి అధికారంలోకి రావడంతో రంజాన్ తోఫా పథకాన్ని తిరిగి ప్రారంభించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇక ముస్లిం మైనార్టీలకు రంజాన్ తుఫాను అందించే ఏర్పాటు చేయాలని మంగళవారం ఆదేశించారు. అలాగే ఇమాం, మౌజంల వేతనాలు విడుదలపైన కూడా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇమాం, మౌజంల వేతనాలు విడుదలకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇక విజయవాడలో హౌస్ నిర్మాణం చేపట్టాలని కూడా స్పష్టం చేశారు. ఈ నిర్ణయాలు తీసుకున్న 24 గంటల్లోనే రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులు త్వరగానే ఇళ్లకు వెళ్లే వెసులుబాటు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.